ఏపీలో పొత్తులు ఫిక్స్ కావడంతో సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టాయి పార్టీలు. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర కమిటీతో పవన్ భేటీ అయ్యారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా విజయవాడ నోవాటెల్ కు వెళ్లిన పవన్ గజేంద్ర షెకావత్ ను కలిశారు. ఇద్దరు నేతలు సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు రేపు చంద్రబాబుతో రావాల్సి ఉన్న పవన్ ఇవాళ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో పొత్తులు ఫిక్స్ కావడంతో సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టాయి పార్టీలన్నీ కూడా. ఈ నేపథ్యంలోనే బీజేపీ కేంద్ర కమిటీతో పవన్ భేటీ అయ్యారు. ప్రస్తుతం గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసేందుకు విజయవాడ నోవాటెల్ హోటల్ కు వెళ్లిన పవన్ అక్కడ భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి రేపు కలుస్తారనుకుంటే ఇప్పుడు వెళ్లి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిని కలవటం వెనుక ఎలాంటి చర్చ నడుస్తోంది? రాజేశ్వరి, బీజేపీ కేంద్ర కమిటీ వద్దకు పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా నోవాటెల్ హోటల్ కి వెళ్లారు. నోవాటెల్ హోటల్లో బీజేపీ పెద్దలతోటి ఆయన సమావేశం అయ్యారు. ఏదైతే 10 నిమిషాలు ముందుగానే నోవాటెల్ కి చేరుకున్నారు. అయితే రేపు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రితో కలయిక ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుతో కలిసి రేపు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తారు అని ఉన్న షెడ్యూల్ ప్రకారం అయితే ఉంది. అయితే తొందరగానే బీజేపీ నాయకుల నుంచి ఫోన్ రావడంతో ఈ రోజు వచ్చి ఆయన భేటీ అయినట్లుగా తెలుస్తా ఉంది. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి అనే అంశం పైన, అలాగే చర్చల ప్రారంభం పైన ఆయన ఇప్పుడే భేటీ ముగిసి బయటకు వచ్చారు. అయితే రేపు మాట్లాడతాను అంటూ జనసేనాని మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. రేపు మరొకసారి ఇరు పార్టీల నేతలు కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అలాగే ఒడిశా ఎంపీ జయంత్ పాండాతో కలిసి పవన్ కళ్యాణ్ మరొకసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు ఈ భేటీకి సంబంధించి అంటే పొత్తుల అంశం పైన ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి అనే అంశం పైన ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో రేపు మరొకసారి చర్చించే అవకాశం కనిపిస్తోంది. రాజేశ్వర్, రైట్, థ్యాంక్ యూ కాంతి.